మీ కోడి కూడా ఇట్లా డల్గా ఉండి ఇట్లా గ్రీన్ కలర్లో షిట్ అనేది వెళ్తుందా? అయితే ఇది చాలా డేంజరు. ఇలానే మనం ఒక 3-4 డేస్ అట్లా వదిలేసినాం అనుకో, ఏం ట్రీట్మెంట్ ఇవ్వకుండా అదైతే చనిపోతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది ఒక బ్రదర్ దగ్గర ఉన్న కోడి. ఇది సేమ్ ఇట్లనే గ్రీన్ కలర్లో షిట్ వెళ్తుండే. అతను ఏం చేసిండంటే అదే క్యూర్ అవుతుందిలే అని లైట్ తీసుకున్నాడు. ఒక 3-4 డేస్లోనైతే అది చనిపోయింది. సో మీరు ఇట్లా నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయొద్దు. ఇట్లా గ్రీన్ కలర్ షిట్ వెళ్ళడం మీరు గమనించినారంటే నేను ఈ వీడియోలో చెప్పినట్టు చేసిరనుకో, అది 2-3 డేస్లో అది రికవర్ అయిపోయి మళ్ళీ యాక్టివ్గా తిరుగుతుంది. ఇది మాత్రం గ్యారంటీ. ఫస్ట్ ఇది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. దాన్ని బట్టి మనం ఇంకోసారి ఈ డిజీజ్ రాకుండా మనం కాపాడుకునేటట్టు ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, మనం ఇప్పుడు సాధారణంగా వీటికి ఫీడ్ ఇస్తాం కదా, ఆ ఫీడ్ అనేది ఫీడర్లో కాకుండా కింద వేసినాం అనుకో, ఇప్పుడు ఆ కింద ఆల్రెడీ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవి రోజు డైలీ తిరిగే ప్లేసే అది. అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు షిట్ పోయి ఉంటాయి. సో వాటి వల్ల మట్టిలో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో అదే ప్లేస్లో మనం ఫీడ్ వేసినాం అనుకో, అవి తిన్నప్పుడు ఆ బ్యాక్టీరియా కూడా వాటి లోపలికి పోయి నులుపురుగులు అనేది తయారవుతాయి లోపల. దానివల్ల ఈ డిజీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం డ్రింకింగ్ వాటర్ కూడా మనం డైలీ ఒక 2 టైమ్స్ ఫ్రెష్ వాటర్ అనేది ఇచ్చుకోవాలి. ఈ ఫ్రెష్ వాటర్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ డిజీజ్ అనేది వస్తుంది. మళ్ళీ ఇది ఏంటంటే ఒక కోడి నుంచి ఇంకో కోడికి ఈజీగా పాస్ అవుతుంది. సో దీనివల్ల మన దగ్గర మంచి కోడి ఉన్నా కూడా వేరే కోళ్ళు దీని దగ్గరికి వచ్చినాయి అనుకో, ఆ డిజీజ్ ఉన్న కోళ్ళు, సో దీనికైతే డిజీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మా దగ్గర ఉన్న ఒక పుంజ అయితే రోజు బయటికి పోయి వస్తుంది. బయట వేరే కోళ్ళతో అయితే తిరిగి మళ్ళీ సాయంత్రం రిటర్న్ వచ్చేస్తుంది. సో అది అంటించుకొని వచ్చింది. అది అంటించుకొని వచ్చి దీనికి కూడా అంటించింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఏదన్నా కోడికి డిజీజ్ వచ్చింది అనుకో, ఆ కోడిని అయితే సపరేట్ పెట్టేసేయాలి. సపరేట్ పెట్టినా కూడా ఇప్పుడు నేను చెప్పే మెడిసిన్ అనేది అన్ని కోళ్ళకి ఇచ్చేసేయాలి. దీనికి వచ్చిందా అని చెప్పి దీని ఒక్కదానికే ఇవ్వద్దు. దీన్ని సపరేట్ చేసి దీనికి ఇవ్వాలి, అలాగే అన్ని మిగతా కోళ్ళకు కూడా ఇచ్చేసేయాలి. ఈ డిజీజ్ని మనం ముందే ఎట్లా కనిపెట్టాలంటే, అది పోయే షిట్ ఉంటుంది కదా, ఆ షిట్ గ్రీన్ అండ్ వైట్ మిక్స్ ఉందనుకో దానికి డిజీజ్ వచ్చినట్టు. అది స్టార్టింగ్ డేస్లో ఆ గ్రీన్ అండ్ వైట్ కలర్లో షిట్ పోయినా కూడా అది జర యాక్టివ్గానే ఉంటుంది. మనం అది మంచిగానే ఉంది అనుకుంటాం. కాకపోతే ఒక 2-3 డేస్లో అది వీక్ అయిపోయి ఫుడ్ తినదు, అలాగే వాటర్ కూడా తాగదు. సో మనం డైలీ షెడ్ క్లీన్ చేసుకుంటాం కదా, క్లీన్ చేసుకునేటప్పుడు ఈ షిట్ని అనేది గమనించాలి. అది ఏ కలర్లో పోతుంది ఎట్లా అని. నార్మల్గానైతే అది యాక్టివ్ ఉన్న కోడి అయితే బ్రౌన్ కలర్ ఉండి పైన టాప్ వైట్ కలర్లో ఉంటుంది. అట్లా షిట్ వెళ్తే ఆ కోడి ఆరోగ్యంగా ఉన్నట్టు. వేరే ఏ తీరుగా పోయినా కూడా వాటికి ఏదో ఒక డిజీజ్ ఉన్నట్టు. ఇట్లా గ్రీన్ కలర్లో పోయింది అనుకో, దీన్ని ర్యానికేట్ డిజీజ్ అంటారు. కొందరు కొక్కెర వ్యాధి అని కూడా అంటారు తెలుగులో. మరి దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలంటే, వెటర్నరీ షాప్లో టెట్రాసైక్లిన్ పౌడర్ అనేది దొరుకుతుంది. ఆ పౌడర్ని అయితే ఇవి తాగే డ్రింకర్లా ఒక 2-3 గ్రామ్స్ అయితే వేసుకోవాలి. ఒక పెద్ద కోళ్ళు అయితే. చిన్న కోళ్ళు అయితే 1 గ్రామ్ వేసుకుంటే సరిపోతుంది. 1 లీటర్ వాటర్లోనైతే ఇప్పుడు నేను చెప్పినట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ డిజీజ్ని మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కనబెట్టినాం అనుకో, ఈ డ్రింకర్లా కలిపేసుకుంటే అవే తాగి క్యూర్ అయిపోతాయి. ఒకవేళ అవి లేట్ అయినాయి అనుకో, అది ఫుడ్ తినడం మానేస్తాయి, అలాగే వాటర్ తాగడం కూడా మానేస్తాయి. అట్లాంటి టైంలో ఏం చేయాలంటే, మనం ఒక ఇంజెక్షన్ ద్వారా ఇట్లా ఆ పౌడర్ని కలిపిన వాటర్ని తీసుకోవాలి. తీసుకొని వాటికి ఇంజెక్షన్ ద్వారానైతే వాటికి ఇచ్చేసేయాలి. ఇట్లా 3 టైమ్స్ ఇవ్వాలి డేలా. మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, అలాగే ఈవినింగ్ ఒకసారి. ఫస్ట్ ఒక్కరోజు ఇట్లా ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేసినాం అనుకో, నెక్స్ట్ రోజు ఆటోమేటిక్గా అది క్యూర్ అయిపోయి నెక్స్ట్ రోజు అదే తాగుతుంది. ఇట్లా మనం 3-4 డేస్ అయితే ఆ టెట్రాసైక్లిన్ పౌడర్ అనేది ఇచ్చుకోవాలి. సో మరీ సీరియస్ ఉందనుకో అప్పుడు 5 డేస్ దాకా ఇచ్చుకోవాలి. మనం ఈ మెడిసిన్ ఇచ్చిన నెక్స్ట్ రోజే అది యాక్టివ్గా అయిపోతుంది. అది యాక్టివ్గా ఉంది అని చెప్పి మనం నెక్స్ట్ రోజు నుంచి ఆ మెడిసిన్ని ఇవ్వకుండా ఉండొద్దు. మళ్ళీ వచ్చే ఛాయిస్ ఉంటుంది. అది యాక్టివ్గా ఉన్నా కూడా ఒక 3 డేస్ వరకు అయితే ఇచ్చుకోవాలి, మళ్ళీ అది షిట్ నార్మల్గా వెళ్ళేదాకా. నేను ఇది ఇవాళ ఇచ్చిన కదా, ఇవాళ డల్గా ఉండే. ఇది ఇప్పుడు కనిపించే వీడియో ఇది నెక్స్ట్ రోజుది. నెక్స్ట్ రోజు అయితే యాక్టివ్గా అయిపోయింది. యాక్టివ్గా అయిపోయి ఫీడ్ కూడా తింటుంది మంచిగానే. సో అట్లా అని చెప్పి నేను మళ్ళీ అది మెడిసిన్ ఇవ్వకుండా ఉండలే. సో మళ్ళీ ఒక 3 డేస్ వరకు అయితే ఆ మెడిసిన్ ఇచ్చుకున్నా. అప్పుడు మొత్తం క్యూర్ అయిపోయింది. మనకు అది మొత్తం క్యూర్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే, మనం డైలీ అవి వెళ్ళే డ్రాపింగ్ని అయితే చూసుకోవాలి షిట్ని.
అది మళ్ళీ ఇట్లా నార్మల్గా బ్రౌన్ కలర్లో ఉండి వైట్ కలర్ టాప్ తోటి వెళ్తే అప్పుడు అది పూర్తిగా క్యూర్ అయినట్టు. ఇది నెక్స్ట్ రోజు పోయింది ఇది షిట్. ఇది కొంచెం గ్రీన్ కలర్లోనే ఉంది కానీ గట్టిగా పోయింది, వాటర్ వాటర్గా పోలే. సో అట్లా అని చెప్పి ఇంకో 3 days అయితే ఇచ్చేసిన. సో అప్పుడు మొత్తం అయితే క్యూర్ అయిపోయింది. ఇప్పుడైతే యాక్టివ్గానే తిరుగుతుంది. మీ కోళ్ళకు కూడా ఈ డిసీజ్ ఉందనుకో ఈ టెట్రాసైక్లిన్ పౌడర్ని అయితే వాడండి. ఇదైతే 100% పనిచేస్తుంది. నెక్స్ట్ వీడియోలో అన్ని డిసీజెస్ గురించి ఒక వీడియోని అయితే చేస్తా, ఫుల్ వీడియో. అందులో కొన్ని డిసీజెస్ న్యాచురల్గా క్యూర్ చేసుకునేవి ఉంటాయి, కొన్ని ఏమో ఇట్లా మెడిసిన్ వాడేటివి ఉంటాయి. బట్ అన్నిటి గురించి ఒక వీడియోని అయితే చేస్తా. ఎవరైనా కొత్త ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.